సో ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఇక బీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ కు దక్కే ఒకే ఒక సీటు కోసం చాలా మంది పోటీ పడ్డారు భరత్. అయితే గతంలో చివరి నిమిషంలో కొత్త వ్యక్తులకు కేసీఆర్ పదవులు ఇచ్చినా సరే ఈసారి ఎవరికి ఇస్తారనే చర్చ అయితే సాగింది. అంటే ముందుగానే ఒకే ఒక్క మెంబర్ని దాసోజు శ్రవణ్ ఉద్యమ నేత ఈసారి ఇస్తారనుకున్నారు, సేమ్ అలాగే శ్రవణ్కి వచ్చింది. అంటే ఎలా చూడొచ్చు? శ్రవణ్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశించారు. తర్వాత ఇప్పుడు రిటైర్ అవుతున్న సత్యవతి రాథోడ్ లంబాడా సామాజిక వర్గం విప్ గా ఇచ్చారు. తర్వాత మహమూద్ అలీ మాజీ హోంమంత్రి రిటైర్ అవుతున్నారు. వీళ్ళందరూ అనుకున్నారు. బట్ దాసోజు శ్రవణ్ ద్వారా కేసీఆర్ కొత్త స్కెచ్ ఏమన్నా వేస్తున్నారా? ఉద్యమ నేత ఒకటి మనం చూడాలి, దాసోజు శ్రవణ్ కంట్రిబ్యూషన్ ఫర్ ది తెలంగాణ మూవ్మెంట్ అండ్ బీఆర్ఎస్. 2014 వరకు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు ఆయన. ప్రజారాజ్యం పార్టీ తరఫున చాలా మందికి తెలీదు, దాసోజు శ్రవణ్ ఒక తెలంగాణలో ఉన్న గొప్ప మేధావుల్లో ఒకరు. అంటే ఎట్లా అంటే ఆయన 2007-8 ఆ సమయంలోనే టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీకి హెచ్ఆర్ హెడ్ గా ఉన్నారు. టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీకి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ గా హైదరాబాద్ లో 2007-8 సమయంలోనే 36 lakhs ప్యాకేజ్, అంటే ఇప్పుడు 3 లక్షల రూపాయల జీతం 2007-8 సమయంలో ఉంటే మీరు ఆలోచించండి. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవితో పాటు జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడై సికింద్రాబాద్ ఎంపీగా 2009లో పోటీ చేశారు ప్రజారాజ్యం పార్టీ తరఫున. మంచి ఓట్లు వచ్చాయి, 1,00,000-2 లక్షల ఓట్లు వచ్చాయి. ఓట్లు వచ్చిన తర్వాత ప్రజారాజ్యాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో ఆ హైదరాబాద్ లో ఆయన ఉద్యమం నడిపిన విధానం కానీ, టీవీ చర్చల్లో ఆయన మాట్లాడిన విధానం కానీ, అంటే హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ అయినా రాజకీయాల్ని పూర్తిగా వెంటబట్టించుకుని కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక ఫేస్ ఆఫ్ ది బీఆర్ఎస్ అయ్యారు. జేఏసీలో మనకు దాసోజు శ్రవణ్ కనపడ్డారు. మనకు ఆ సినిమా కూడా ఉంటుంది కదా, జై బోలో తెలంగాణ సినిమాలో కూడా మనకు దాసోజు శ్రవణ్ కనిపిస్తారు కదా ఉద్యమకారుడిగా. సో అట్లా ఫేస్ ఆఫ్ ది బీఆర్ఎస్ గా అయినారు, అంటే ఫేస్ ఆఫ్ ది టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గా అయ్యారు. టీవీ తెలంగాణ వాదాన్ని సమర్థవంతంగా ఆయన వినిపించారు. అయితే 2014లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 6 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ చివరి నిమిషంలో 2018లో టికెట్ దక్కించుకొని 15 రోజుల ముందు సెకండ్ ప్లేస్ లో నిలిచారు ఆయన. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ మీద 15 రోజుల్లోనే టికెట్ వచ్చింది. 35,000 బీజేపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అప్పటి వరకు చింతల రామచంద్రారెడ్డి బీజేపీ అక్కడ ఒకసారి గెలిచిన నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం. బీజేపీ స్ట్రాంగ్ ఉన్న చోట కూడా సెకండ్ పొజిషన్ లో నిలిచారు. సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ తో టికెట్ దొరకలేదు కాబట్టి విభేదించి వెళ్లారు. సరే, అంటే ఒకటి ఏంటంటే ఒక విమర్శ ఉంది, పార్టీలు మారుతారని. కానీ ఏ పార్టీ కూడా ఆయన సరిగ్గా వాడుకోలే కదా, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలే కదా. ఇప్పుడు 2014లోనే మంత్రి అవుతుండే కదా. కాంగ్రెస్ పార్టీకి మారకుంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తుండే, మంత్రి ఖచ్చితంగా అయ్యేవాడు. అంటే ఉద్యమకారుల ఫేస్ గా దాసోజు శ్రవణ్ ఉన్నారు కదా 2009-14 మధ్య. దేనిలో అయినా, జేఏసీ మీటింగ్స్ లో అయినా, టీవీ చర్చల్లో అయినా తన వాదనతో కన్విన్స్ చేశారు. తెలంగాణ కాకుండా ఆంధ్ర పబ్లిక్ ను కూడా కన్విన్స్ చేశారు. సో అన్ఫార్చునేట్లీ ఆయన ఆ పార్టీలో అప్పుడు కరెక్ట్ గా అధికారం వచ్చే సమయంలో 15 రోజుల ముందు తనకు టికెట్ చెప్పలేదు కేసీఆర్, ఇవ్వను అన్న మాట కూడా చెప్పలేదన్న ఉద్దేశంతో పార్టీ వీడి బయటకు వెళ్లారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా నేషనల్ ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ గా దాసోజు శ్రవణ్ మంచి గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా అవుట్ రైట్ గా పనిచేశారు. నిజానికి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మహబూబ్ నగర్ లో అచ్చంపేట నుంచి హైదరాబాద్ చేసినప్పుడు ఈ సీనియర్లంతా వ్యతిరేకించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, బట్టి విక్రమార్క అందరూ వ్యతిరేకించినప్పుడు దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత తన ఖైరతాబాద్ లోనే ఒకళ్ళిద్దరు పి విజయారెడ్డిని తీసుకోవడం, తర్వాత రోహిన్ రెడ్డిని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా దాసోజు శ్రవణ్ నచ్చలేదు. అందువల్ల రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే భావించింది. కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి మీద కౌన్సిల్లో అటాక్ చేసే వాళ్ళు కావాలి విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ను తన వాగ్దాటితో, తన వాదన పటిమతో
ఖచ్చితంగా దాసో శ్రవణ్ ఇక్కడ ఎమ్మెల్సీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో గతంలో కేసీఆర్ కొంత ట్విస్ట్లు ఇచ్చేవారు. ఇక్కడ మాత్రం దాసో శ్రవణ్ విషయంలో మొదటి నుంచి ఉద్యమ నేత శ్రవణ్కే వస్తుంది అనుకున్నారు. అంటే అలాగే గవర్నర్ కోటానే ఇచ్చారు మనకు, కానీ గవర్నర్ కోట అప్పుడు తమిళసై సౌందరరాజన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం ఆమె గవర్నర్, అప్పుడు బీఆర్ఎస్ కు కేసీఆర్ కు గవర్నర్ కు పంచాయతీ, ఆమె కనీసం బడ్జెట్ లో స్పీచ్ కూడా పిలవలేదు. పిలవకపోయేసరికి ఆమె హట్ అయిపోయి గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో దాసో శ్రవణ్ మరొక అభ్యర్థి ఇద్దరిది పంపిస్తే ఆ ఫైల్ ను ఆమె రిజెక్ట్ చేసింది. సో అదే గవర్నర్ కోట ఎమ్మెల్సీలు మొన్న కోదన్ రాము, అమీర్ అలీ ఖాన్ ఇద్దరిది యాక్సెప్ట్ చేసింది తమిళసై సౌందరరాజన్. సో అప్పుడు కేసీఆర్ తో ఉన్న పంచాయతీ కారణంగా దాసో శ్రవణ్కి ఎమ్మెల్సీ రాలేదు. ఎట్ లాస్ట్ వచ్చింది. ఈ డిజర్వ్. అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు దాసో శ్రవణ్ లాంటి వాళ్ళు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉంటే ప్రయోజనం కదా. ప్రజా సమస్యలు, అన్ని వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు, పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా. సో ఒక విధంగా నేనేమంటానంటే అద్దంకి దయాకర్, దాసో శ్రవణ్ ఇద్దరు కూడా మంచి మిత్రులు, వేరు వేరు పార్టీల్లో ఉన్నా సరే వీళ్ళిద్దరూ ఆ పార్టీల్ని, వాళ్ళు ఏ పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జేఏసీ తర్వాత ఆ పార్టీ వాదన టీవీ చర్చల్లో ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ భావజాలం వీళ్ళెందుకు కృషి చేశారు. దాసో శ్రవణ్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భావజాలం. బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ పార్టీలో ప్రముఖంగా ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీ భావజాలం. మళ్ళీ బీఆర్ఎస్ లో రీజన్ అయిన తర్వాత కూడా ఆ విధంగా దాసో శ్రవణ్ బీఆర్ఎస్ భావజాలాన్ని ప్రధానంగా మీడియాలో, తర్వాత మిగతా, ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే వ్యక్తులు మాట్లాడుతోంది కూడా సమాజంలో ప్రభావం చూపిస్తుంది. టీవీ చర్చలో మాట్లాడేది కూడా, అది కూడా కొద్ది మందిని టర్న్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు అద్దంకి దయాకర్ గాని దాసో శ్రవణ్ గాని ఇద్దరు కౌన్సిల్లో ఉండడం ఒక మంచి పరిణామం. ఇటువంటి వ్యక్తుల్ని పార్టీలు కూడా ఎంపిక చేయాలి కదా. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళని, భావజాల వ్యాప్తి, ఎస్పెషల్లీ దాసో శ్రవణ్ విషయంలో హైలీ క్వాలిఫైడ్. నేను చెప్పినట్టు 2007లోనూ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ఒక సంస్థకు HR హెడ్ గా ఉన్నదాన్ని వదిలిపెట్టుకుని, అప్పట్లోనే చాలా పెద్ద ప్యాకేజీని వదిలిపెట్టుకుని రాజకీయాల్లో ఈ పార్టీకి ఎప్పుడో మంత్రి కావాలి దాసో శ్రవణ్. కానీ పాపం అదృష్టం దొరకలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, కానీ ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరు కదా. సో ఈ డిజర్వ్డ్, అంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీకి శాసన మండలిలో ఎటువంటి తరహా వ్యక్తులు ఉండాలంటే దాసో శ్రవణ్ లాంటి వ్యక్తులు, దాసో శ్రవణ్ లాంటి మేధావులు. ఎందుకంటే శాసన మండలి ఈజ్ ఇంటెండెడ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి మేధావులు గురించే శాసన మండలిని ఏర్పాటు చేసింది ఎగువ సభ, ప్రభుత్వానికి సలహాలు గాని సూచనలు గాని ఇచ్చేందుకు. సో ఆ విషయంలో కేసీఆర్ కూడా అదే ఎవరు ఎక్స్పెక్టెడ్ ఛాయిస్ తీసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆశించారు. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్ననే టీఆర్ఎస్ టికెట్ మీద ఎంపీ కూడా పోటీ చేశారు కదా. సో అందువల్ల దాసో శ్రవణ్ కు దక్కింది అనుకో. రైట్ భరత్. ఇక